Yes, sir. ఏమది రిపోర్ట్ తీసుకోండి. Yes, sir. హలో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. నేను సిఐ నివాసన్ మాట్లాడుతున్నాను. రాజంపేట ఏరియా మొత్తం చీకట్లో బ్రతుకుతుంది. దయచేసి మీ లైన్ మీద ఇమీడియట్ గా పంపించి ఆ ఏరియా బాగు చేయించండి. థ్యాంక్ యూ. రాజంపేట ఏరియా దగ్గర డ్యూటీలో ఉండాల్సింది ఎవరు? నేనే సార్. మరి అక్కడ డ్యూటీలో ఉండాల్సిన మనిషి స్టేషన్ ఎందుకున్నావు? కరెంటు పోయిందని వచ్చేసాను సార్. కరెంటు పోయిందని డ్యూటీ మానుకుని వచ్చేస్తావా? చీకటిని నేరస్తులు ఆయుధంగా ఉపయోగించుకుంటారు. నేను గనక కొద్ది క్షణాల్లో ఆ ప్రాంతానికి ఆలస్యంగా వెళ్ళుంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది. కరెంటు పోయినట్టే ఆ అమ్మాయి శీలం పోయిందని సరిపెట్టుకుంటావా? యు ఆర్ సస్పెండెడ్. గెట్ అవుట్. ఎంత రాత్రి ఒంటరికి ఎందుకు వస్తున్నావు? బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయికి ట్యూషన్ చెప్పొస్తున్నాను సార్. ఈ రోజు బంద్ కదా, నడిచి రావాల్సి వచ్చింది. ఐసి, మీరు నాతోనండి. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కానిస్టేబుల్. Yes, sir. బీ అలర్ట్. ఇక్కడే సార్ మా ఇల్లు. ఇదేనా? చాలా థ్యాంక్స్ సార్. జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే సార్. వస్తాను. గుడ్ నైట్. అలాగేనండి. ఇదిగో ఇవాళ ఓపెనింగ్ అంతాయా? పలక మీద రాస్తుంది, కళ్ళు కనబట్టం లేదయ్యా. ఓ మూడా. ఏమయ్యా, అస్తమానం చూడటమేనా? నెంబర్ ఏమైనా రాసేది ఉందా? ఉండవయ్యా, చూస్తున్నానుగా. బయటికి తీరా. ఏం లేదు సార్. ఆ చాట్లు బయటికి తీరా. తీరా, తీ. బయటికి రా. Come out. వెళ్ళి లోకప్లో తోయండి. సార్ ఈసారి వదిలేయండి సార్. కాయండి బాబు, కాయండి. ఇలా బొమ్మ రావాలి బాబు. ఇందులో మోసం లేదు, దగా లేదు, మాయా లేదు, మర్మం లేదు. కాయండి బాబు, కాయండి. చూస్తావే, ఇదే బొమ్మ. కాయవయ్యా. ఏమయ్యో, ఎరువులు కొనుక్కుందామని పోరాల నుంచి వచ్చా. 3 ముక్కలాటం రెక్కటకం లాక్కొచ్చావు. ఈ 5 రూపాయలు కూడా పోయాయంటే మా ఊరికి లారీ లేటానికి కూడా సొమ్ములు ఉండవు. నేను వస్తా. నేను కూర్చోవయ్యా, నేను చెప్తాగా, కూర్చో. చూస్తావే, కాయవయ్యా. నీ అదృష్టం ఆఖరి పందిలో ఉండొచ్చు. అంతేనా? కాయవయ్యా, ఇదే బొమ్మ. అయ్య బాబాయ్, చంపేశారు బాబు. 1 రూపాయి అన్నాయి బాబు. లారీలో వెళ్ళిపోతాను మా ఊరికి. ఈసారి వదిలేదు సార్. నేనేం చేయలేదు సార్. వీళ్ళ నిలువు దోపిడీ చేసేసారు సార్. 3 ముక్కలాట పట్టడం అంత తప్పు, అర్థం కూడా అంతే తప్పు. కానిస్టేబుల్. వీళ్ళిద్దరిని స్టేషన్ తీసుకెళ్ళి. ఆగు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11 అండి. పోలీస్ స్టేషన్ తో పాటు ఇంట్లో కూడా డ్యూటీ ఉందని తెలుసా? తెలుసండి. తప్పైపోయింది. శిక్ష వేయండి.
శిక్ష వేసేది నేను కాదు, జడ్జి గారు. జడ్జి గారా? అవును, జడ్జి గారు రండి. చీకటి పడిన దగ్గర నుంచి ఒకటే గొడవండి. డాడీ రాలేదని అలక. మై స్వీట్ బేబీ. కొత్తగా ఈ ఊర్లోకి ఉద్యోగానికి వచ్చాను కదరా. సిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయని పరిశీలించి వస్తున్నా. ఏ ఊరు వెళ్ళినా మీకు ఇది తప్పదు కదా. ముందు పాప వేసిన శిక్ష సంగతి చూడండి. పరిహారం చెల్లించేశాను కదా సార్, ఇక వదిలేను సార్. ఓ ఎస్, రేపటి నుంచి తొందరగా రావాలి. ఏమో అరుణా, అరుణా, అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. ఏమిటి చెప్పండి. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. వెళ్లే ముందు నీ అందమైన ముఖాన్ని చూసి వెళ్దామని. చాలండి. మరి నా మొహం చూడవా? అసలు నీ ముఖం చూసే కదమ్మా మీ అమ్మతో కాపురం చేస్తోంది. ఇదిగో, ఆ మాటలంటే నేను ఊరుకునేది లేదు. నా మొహం చూసి అరుణా నా మీద ఇంత కరుణ చూపించవా అంటూ వెంటపడి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే కరెంటు ఖర్చు కూడా ఉండదు, నీ ముఖ కాంతులే చాలు అనలేదు. అన్నానులేవాయ్, కానీ ఈ చందమామ పుట్టాక నువ్వు దీపం బుడ్డి వైపోయావు. ఏవి, నాకంటే నువ్వు అందంగా ఉన్నావా? అవును. నాన్న పార్టీ అయిపోయావా? అందుకే అబద్ధాలు చెప్తున్నావు. అబద్ధం ఎందుకు అవుతుంది? నువ్వు అందంగా ఉన్నావు, నాన్న అందంగా ఉన్నారు. ఇద్దరికి పుట్టిన నేను చాలా అందంగా ఉండాలి కదా. శభాష్ బేబీ శభాష్, నా కూతురు అనిపించావు. మాటలు నేర్చావు. డాడీ, నన్ను కాన్వెంట్ కి తీసుకెళ్లరా? అలాగేనమ్మా, 5 ఏళ్ళు మీ అమ్మకి సేవలు చేశాను, ఇక నీకు చేస్తాను. చాలండి, పదండి. హంచి డంచి సారోనే ఓ. ఇంకా స్పీడ్ గా పోనివ్వండి డాడీ. తప్పమ్మా, రూల్స్ ప్రకారం స్పీడ్ వెళ్ళకూడదు. అయితే మెల్లగానే పోనివ్వండి. అను, స్కూల్ వదిలేక ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే డాడీ. టాటా. టాటా. ఇక్కడ ఆపేవేటి? ఏమిటయ్యా అది? ఈ రోజు దినపత్రిక ఆఫీసు, నేను అందులో విలేకరిని. ఇక్కడ ఆపక ఇంకెక్కడ ఆపమంటావు? అదేటి ఆ బోర్డు ఏంటి అని అడుగుతున్నాను. నో పార్కింగ్ అంటే అర్థం ఏంటి? ఎక్కడ బళ్ళు ఆపకూడదు అనే కదా. అవుననుకో, అనుకోవడం ఏంటి? కానీ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే. అంటే ఏంటి? వెళ్ళు వెళ్ళు, టైం అయింది. ఆఫీస్కెళ్ళు. నో పార్కింగ్ బోర్డు కనబడుతుంది కదా, ఎక్కడ ఆపేవేటి? చేసే పని చేస్తూ మళ్ళీ ముఖం చాటు చేసుకోవడం ఎందుకు నాయనా? కొంచెం నీ సుందర వదనారవిందం చూపించు, ఎప్పటికైనా పనికి వస్తుంది. అయ్యి బాబాయ్, సీఏ గారా, గుడ్ మార్నింగ్ సార్. ఏ నీ సుందర వదనారు ఉందా అలా వెలవలపోతుంది? పొరపాటైపోయింది సార్, ఇలాంటి కథ పని ఎప్పుడు చేయండి సార్. సారీ సార్. 10 నిమిషాల్లో వెహికల్స్ అన్ని స్టేషన్ లో ఉండాలి. గెట్ అవుట్. ఓకే సార్, క్లియర్. హలో సార్. హలో, కొత్తగా వచ్చిన సీఏ మీరేగా సార్? ఎస్. ఆ స్కూటర్ నాదే, నేను దాన్ని తీసుకెళ్ళవచ్చా అని. పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళండి. సార్, నేను ఈ రోజు దినపత్రికకి విలేకరిని సార్. ఓహో, పత్రికా విలేకరు కాబట్టి మీకు డబుల్ ఫైన్ కడతాను గాని సార్, మీలాంటి సీఏ ఈ నగరానికే. సారీ, పొగడ్తలంటే నాకు ఇష్టం ఉండవు. ఇది ఒక న్యూసే సార్. ఈ రోజే మా ఈ రోజు పేపర్ లో ఫ్రంట్ పే. ముందు మీ బండి స్టేషన్ కి తీసుకురండి.